when you understand who is your boss, you will never be fumbling. నీకు నీ యజమానుడు ఎవరో తెలిస్తే, ఆయన యొక్క శక్తి తెలిస్తే నువ్వు ఎప్పుడు భయపడవు. So understand who is your boss. కాబట్టి నీ యొక్క యజమానుడు ఎవరో నువ్వు తెలుసుకో. We can say that my Christ is my boss and we can live under Satan. మనం అంటాం యేసయ్యే నా యజమానుడు, నాకు ఇంకెవరు యజమానులు లేరు, నాకు యేసయ్య మాత్రమే యజమానుడు అని అనొచ్చు. Often this generation has become like, they say I am God's child, but they have been like, not many things have been telling me that there ain't a God child. మనము ఈ యొక్క జనరేషన్ లో చూసినట్లయితే చాలా మంది నేను ఒక దేవుని బిడ్డ, నేను ఒక క్రైస్తవుడని వాళ్ళు మాటగా చెప్తున్నారు, కానీ వాళ్ళ జీవితంలో ఏది సక్రమంగా లేదు. Because they can't understand, they couldn't process in their mind that who is their boss. వాళ్ళు దేవుడు యేసయ్య వాళ్ళ దేవుడు అనుకుంటున్నారు, కానీ వాళ్ళ యజమానుడు యేసయ్య అని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. So there is difference between having a God, having a boss. అందుకే ఇక్కడ ఒక డిఫరెన్స్ ఉంటుంది. ఏంటంటే మనకి దేవుడికి యజమానుడికి తేడా ఉంటుంది. Because God will we keep God at certain position, but boss is some certain life. మనము దేవుణ్ణి ఒక పొజిషన్ లో పెట్టలేస్తాం, కానీ ఒక యజమానుడు అంటే మన జీవితంలోనే ఒక పొజిషన్ లో ఉంటాడు. So I want to understand to who is your boss. నేను ఇక్కడ మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మీ యొక్క యజమానుడు ఎవరో మీరు తెలుసుకోవాలని నేను ఆశపడుతున్నాను.